హాయ్ అండి, మీలో ఎంతమందికి తలకాయ కూర అంటే ఇష్టం ఉండదో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తలకాయ కూర అంటే నచ్చని వాళ్ళు వీడియో స్కిప్ చేసుకోవచ్చు. సో ఈరోజు నేను తలకాయ కూర సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ప్రెషర్ కుక్కర్లో 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా, ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం పుదీనా వేసుకొని ఫ్రై చేసుకున్నాక తలకాయ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి బాగా కలపండి. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో అంటే టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం వేసుకోవాలి. సో కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి. కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. అండ్ ఇందులోనే తగినంత వాటర్ వేసుకోండి. సో టీ గ్లాస్తో ఒక 2 గ్లాసుల దాకా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మంచిగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోండి. కుక్కర్ విజిల్ పెట్టాక ఒక 10 విజిల్స్ అయితే పెట్టుకున్నాను నేను. నాకు అంటే తలకాయ మాంసం ఉడకడానికి చాలా టైం పట్టిందనమాట. సో మీరైతే 7 to 8 విజిల్స్ పెట్టుకోండి. ఇంకా తర్వాత ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి ఇందులోనే మంచిగా గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా ఒకసారి మంచిగా కలుపుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా తలకాయ కూర రెడీ అయిపోతుంది. జొన్న రొట్టెల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీలో కొంచెం కారం అలాగే మసాలాలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.